హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2 ఇన్ లక్నో. డే 1 చూసే ఉంటారనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ చూడకపోతే వన్స్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇట్ విల్ బి నైస్. నా డే మార్నింగ్ ఎలా గడిచిందంటే విత్ సమ్ పీకాక్ అండ్ పీహన్స్. నేనున్న ఏరియాలో చాలా బాగుండిద్ది అనమాట, పీకాక్స్ అండ్ పీహన్స్. ఐ కేమ్ ఫర్ మై పర్సనల్ వర్క్, ఐ సెడ్ నా. అది అయిపోయిన తర్వాత అండ్ మళ్ళీ రెగ్యులర్గా నిన్నట్లాగే ఈరోజు నైట్ కూడా వి వెంట్ టు ఎక్స్ప్లోర్ లక్నో. నిన్న ఒక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నకి కాల్ చేస్తే, అన్న ఈరోజు కొంచెం వేరే వాళ్ళని ఎవరినో పిక్ చేసుకుని వెళ్ళారన్నారు. సో తెలియని వాళ్ళని ఎందుకులే, వి విల్ గో విత్ ఉబర్ ఆర్ ఓలా అనుకుని ఉబర్ బుక్ చేసుకుని వి వెంట్ స్టార్టెడ్ ఆ జర్నీ. అండ్ మోర్ ఓవర్ నిన్న అన్న ఏమొచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా, అదమ్మా ఇదమ్మా అని. ఆ ప్లేసెస్ కోసం ఈ ప్లేసెస్ కోసం చెప్తూనే ఉన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మేము ఎక్కిన అన్న అయితే కామ్ అన్నమాట. నోట్లోంచి ఒక్క మాట బయటికి రాదు, ఒక పదం కూడా బయటకు రాదు. మనం 100 క్వశ్చన్స్ అడుగుతుంటే అన్న ఒక్క ఆన్సర్ కూడా రిప్లై ఇవ్వట్లేదు అనమాట. ఏంటి ఇలా డిఫరెంట్గా ఉన్నాడని చూస్తే నోట్లో సంథింగ్ పాన్ ఆర్ సంథింగ్ అది ఏదో వేసుకుని కూర్చున్నాడు అనమాట. ఇంకేం ఆన్సర్ ఇస్తాడా? మోర్ ఓవర్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చి అంబేద్కర్, డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి మెమోరియల్ పార్క్. ఐ థింక్ నేమ్ ఎగ్జాక్ట్గా లేదు కానీ ఇట్ వాస్ ఫేమస్. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పార్క్ అంట లక్నోలో. సో చెప్తే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఎందుకో తెలియదు అన్ని హౌసెస్ని బ్రైటన్ అప్ చేసుకుంటున్నారనమాట. ప్రతి హౌసెస్కి ఏదో ఒక లైటింగ్ పెట్టుకుంటున్నారు, వాల్కి లైటింగ్ పెడుతున్నారు. అండ్ మేము వెళ్ళే దారి లైక్ మిలిటరీ కమాండ్స్ ఉండే ఏరియా అండ్ సమ్ చీఫ్ ఇంజనీర్స్ ఉండే ఏరియా. లైక్ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ చాలా బ్రైట్ఫుల్గా ఉంది. మేము వెళ్ళే దారిలో ఎవరిదో పెళ్ళి అనమాట. నైస్ మ్యూజిక్ బాగుంది కానీ నిన్న చిన్న క్లిప్ కదా అని యాడ్ చేయలేదన్నమాట. మేము అలా జర్నీ కంటిన్యూ చేస్తుంటే లైక్ ఒక బెంజ్ సర్కిల్ ట్రాఫిక్లా అనిపించింది అనమాట. లిటరల్లీ విజయవాడ బెంజ్ సర్కిల్ ఎంతసేపు స్టే చేసామో ఆ చిన్న ప్లేస్లో కూడా వి స్టేడ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ 10 to 15 minutes అక్కడే స్టే చేసాం. లేటర్ ఆన్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. లక్నోలో మేము గమనించింది ఏంటంటే ఇట్ ఈస్ బోత్ మిక్సింగ్ అనమాట. లైక్ రూరల్ ఎలా ఉందో అండ్ మోర్ ఓవర్ సిటీ లైఫ్ కూడా అలాగే ఉంది. కంప్లీట్గా రూరల్ లేదు. అదేంటి ఒక ప్లేస్ టు పక్క ప్లేస్లోంచే చాలా వైడ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ సందు ఈ స్ట్రీట్ అంతా ఒక రూరల్ ఏరియాలో ఉంటే నెక్స్ట్ స్ట్రీటే కంప్లీట్ ఆపోజిట్లో ఉంది. అండ్ ఇట్ వాస్ క్వైట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. యూజువల్గా మన సైడ్లో ఒక లైక్ మంచిగా ఉండే అఫీషియల్ కాలనీస్ అన్నీ ఒక దగ్గర, కొంచెం బిలో యావరేజ్గా ఉండేవన్నీ ఒక దగ్గర అలా ఉంటాయి కదా. కానీ ఇక్కడ అలా లేదనమాట. ఇట్ వాస్ క్వైట్ డిఫరెంట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ప్రతి జంక్షన్, ఒక 3 road జంక్షన్ అవని 4 road జంక్షన్ అవని ఖచ్చితంగా ఒక మాన్యుమెంట్ లాగా, ఒక ఆర్కిటెక్చర్ కానీ, ఒక ఫౌంటైన్ కానీ కంపల్సరీ ఒక మ్యాండేటరీ ఫీల్డ్లో ఉందన్నమాట. విచ్ యాడ్స్ మోర్ బ్యూటీ టు ప్లేస్ కదా. ఇప్పుడు మనం ఏ ప్లేస్ అయినా చూడడానికి వెళ్ళాలి అంటే అక్కడ ఏదో ఒకటి ఉంటేనే వెళ్తాం, కానీ ఏమీ లేకుండా ఊరికేం వెళ్ళిపోం కదా. ఆ ప్లేస్ వెళ్ళగానే అది మెమొరీగా ఉండాలని దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్, ఏమంటారు, షోకేసింగ్ దేర్ సిటీ అనమాట. మేము ఫైనల్గా ఆటోకే వచ్చామన్నాం కదా. ఫైనల్గా మేము ఆటో రైడ్ కంప్లీట్ చేసుకుని వి వెంట్ టు అంబేద్కర్ పార్క్ అనమాట. నిజం చెప్తున్నా, లైక్ లిటరల్లీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంత ప్లేస్ ఆఫ్ పార్క్ ఉంది. చూడాలే కానీ ఇక్కడ నుంచి ఇట్ విల్ లాస్ట్ ఫర్ అ లాంగ్ అనమాట. ఆ మెయింటెనెన్స్ కూడా ఎక్సలెంట్ ఉండింది. ఒక చిన్న మట్టి కూడా లేదనమాట అంత లాంగ్ ప్లేస్లో కూడా. మెయింటెనెన్స్ ఆఫ్ ఫౌంటైన్స్ కానివ్వండి, ఎంట్రీ కానివ్వండి, అంత బాగా మెయింటైన్ చేశారంటే మేబీ ఎంతమంది అక్కడ వర్క్ చేసి ఉంటారో మనకు ఐడియా లేదు కానీ. అండ్ మోర్ ఓవర్ ఈ అంబేద్కర్ పార్క్కి ఎంట్రీ ఫీజు వచ్చి per person 25 rupees అనమాట. నేను నా ఫ్రెండ్ వెళ్ళామన్నాం కదా, వి పేడ్ 50 rupees. అంటే చాలా వర్త్. ఇట్స్ పర్ person 25 rupeesకి ఇట్స్ వర్త్ సీయింగ్. ఎందుకంటే లక్నోలో యూజువల్గా మేము నెట్లో సర్చ్ చేసి చూస్తే ద బెస్ట్ ప్లేసెస్ నియర్ లక్నో అంటే ఫస్ట్ ప్లేస్లో ఇదే ఉందన్నమాట. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటే, ఎంత కష్టపడి చేసుంటారో. ఇట్స్ బీన్ సిన్స్ లాంగ్ టైమ్. అంటే ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పార్క్ అంట లక్నోలో. సమ్ ఆఫ్ దెమ్ టోల్డ్ దట్. కానీ
నిజంగా చెప్పాలంటే మేము ఇంకా నైట్ టైం అంటే లైక్ మా పర్సనల్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్కి వెళ్ళాము అంటే లైక్ ఇంకా నైట్ ఫెయిల్యూర్ అయిపోయాక వెళ్ళాము. కానీ మార్నింగ్ వెళ్ళుంటే దెర్ ఈస్ మచ్ మచ్ మోర్ టు ఎక్స్ప్లోర్ అనిపించింది అనమాట. మాకు టైం సరిపోలేదు అనిపించింది. ఉన్న టైంలోనే అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలంటే కుదరలేదు. అంటే తక్కువ టైంలోనే అన్నీ సెట్ చేసుకోవడానికి సెట్ అవ్వలేదన్నమాట. మేము ఉన్న టైంలోనే అన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ కవర్ చేసేయాలి అని ఆ ఇంటెన్షన్తో ఉండడం వల్ల వి గేవ్ వెరీ లెస్ టైం అనమాట. ఎందుకంటే తిరగాలే కానీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది. వన్ ఆఫ్ ద రూట్ మ్యాప్ కూడా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళినప్పుడు ఉండిద్ది. దే మెయింటైన్ ఇట్ సో 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 నీట్ అండ్ సో 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 గుడ్. ఆ డోర్ చూడండి ఎంత హైట్ ఉందంటే దట్ ఈస్ ఎంట్రన్స్ టు ద మహల్, లైక్ అంబేద్కర్ మహల్లా ఉంది అది లిటరల్లీ సేయింగ్. ఆయన స్టాచ్యూస్, ఆయన చదువుకున్నట్టు లైక్ సన్స్, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఫొటోస్. ఇక్కడ నాకు ఇంకా స్పెషల్గా ఏమనిపించింది అంటే ఎలిఫెంట్స్ అనమాట. దే ఆర్ గివింగ్ సో మచ్ ప్రయారిటీ ఫర్ ఎలిఫెంట్స్. మేబీ ఇట్ షోకేజెస్ మచ్ మోర్ బ్యూటీ అనో లేకపోతే ఆ ఎలిగెన్స్ అనో తెలియదు, కానీ ఎలిఫెంట్స్ని మాత్రం బీభత్సంగా వాడారు. మొత్తం పార్క్ అంతా ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటాయి. అసలు ఎలిఫెంట్ పార్క్ అని అంతా ఎలిఫెంట్స్ ఉంటాయి అన్నమాట అందులో. లైక్ అంబేద్కర్ స్టాచ్యూ వాజ్ ఎక్సలెంట్ ఉండింది. ఆ ఫినిషింగ్ కానీ, ఆ మేకింగ్ కానీ, ఆ మెయింటెనెన్స్, ఎస్పెషల్లీ ఏది చేయాలన్నా మెయింటెనెన్స్ ఇస్ ద కీ పాయింట్, రైట్? ఒకళ్ళు కట్టిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి దాన్ని మెయింటైన్ చేయాలంటే ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ సో మచ్ ఆఫ్ కన్సర్న్. అంటే లైక్ మన ఓల్డ్ మనుషుల్ని కానీ ఓల్డ్ థింగ్స్ని కానీ అవి ప్రిజర్వ్ చేయాలంటే దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు బి పేడ్ బై దెమ్. అదే అనమాట నేను చెప్పాను కదా ఇందాక ఒక రూట్ మ్యాప్ అని. సీ హౌ లాంగ్ ఇట్ ఈస్. మేము అక్కడ ఒక మిడిల్ పార్ట్లో ఎక్కడ ఉండిపోయాము అంతే. దెర్ ఈజ్ సో సో మచ్ బిగ్గర్ థింగ్స్ టు సీ అనమాట. ఏవో ఏమంటారు మాన్యుమెంట్స్ ఉన్నాయి, గ్యాలరీస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, సో మచ్ ఆఫ్ గ్రీనరీ, సో మచ్ ఆఫ్ ప్లాంట్స్. చూడండి ఎంట్రన్స్ ప్లాజా అంట, లైక్ శిల్పా ఆర్ట్ అంట, సామాజిక గౌతమ్ బుద్ధ స్టాచ్యూ సమ్ వాట్. అసలు ఎంత చెప్పలేమన్నమాట. అన్ని పెద్ద థింగ్స్ ఉన్నాయి, కవర్ చేయలేనని బిగ్గెస్ట్ థింగ్స్ ఉన్నాయి అందులో. నేను అనుకున్నాను వారిని ఇంత తక్కువ టైంలో కవరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ క్వైట్ ఇంపాసిబుల్ అనిపించింది. యాజ్ ఐ సెడ్, ఎలిఫెంట్స్ ఆర్ ద మేజర్ పార్ట్ ప్లేయింగ్ దేర్. లక్నోలో నేను చాలా చోట్ల చూశాను ఎలిఫెంట్స్ని. దే క్రేవ్ ఫర్ ఎలిఫెంట్స్ అనమాట. నచ్చింది నాకు అలా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రీ. ఒకే ఒక ట్రీ కనీసం ఇలా అలా కూడా కదలట్లేదు. ఇట్ వాజ్ సచ్ ఏ నైస్ లుకింగ్ ట్రీ అనమాట. నాకు చాలా ప్లెజెంట్గా చాలా నీట్గా అనిపించింది. కానీ నాకు ఒక్కటి అస్సలు నచ్చలేదు ఏంటంటే దోస్ స్టెప్స్. దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఒక యూనిక్ స్టెప్స్ ఫార్మాట్ లేదు. ఒక స్టెప్ చాలా పెద్దగా, ఎందుకో లక్నోలో నేను చూసిన ప్రతి చోట స్టెప్స్ అనేది చాలా హైట్గా ఒక అనీవెన్ స్టెప్ ఫార్మాట్ ఉండింది. మనం మన సైడ్ తిరిగేలాగా అయితే అసలు స్టెప్స్ లేవు. ఈక్వల్గా కంఫర్టబుల్గా ఎక్కేలా లేవు. నేనే 2-3 సార్లు పడిపోయాను అనమాట అక్కడ. బికాజ్ ఆ లైట్ ఫెయిల్యూర్లో అంత ప్లెయిన్గా కనిపిస్తుంది. టైల్స్ అంతా ఒకే ఈవెన్గా కనబడుతున్నాయి. ఆ కనిపించడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైలే అనుకుంటున్నాం తప్ప అది ఒక స్టెప్ అనేది అసలు దగ్గరికి వెళ్ళి పడే వరకు కూడా తెలియట్లేదు అనమాట. సో ఆఫ్టర్ దట్ వి కంప్లీటెడ్ విజిటింగ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఒకరు ఏం చెప్పారంటే అంటే లైక్ మేము అక్కడ కనుక్కుంటాం కదా నెక్స్ట్ ఏది బాగుంటుంది అలాగ అడిగితే రివర్ ఫ్రంట్ వ్యూ అని ఉండిద్దమ్మా, జస్ట్ 200 meters అవే ఫ్రమ్ హియర్, జస్ట్ ఈ పార్క్ పక్కనే అన్నారని ఆయన అడిగి ముందుకు వెళ్ళాం. అండ్ లేటర్ ఆన్ ఇంకొక పర్సన్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము. ఆయన అన్నాడు జస్ట్ ఈ స్టెప్స్ ఎక్కి లెఫ్ట్కి తిరగండి అమ్మా, ఇట్ ఈస్ క్వైట్ ఈజీ, రివర్ ఫ్రంటే అది అని అన్నారు. ఓకే ఫాట్ నాట్ అనుకుని, ఎందుకంటే ఈరోజు చాలా లాంగ్ షెడ్యూల్, వి వాక్డ్ సో మచ్ అనమాట. ఎందుకంటే ఆ పార్క్లోనే మా ఎనర్జీ లెవెల్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా కంప్లీట్గా ఒక 20% కూడా చూడకుండానే మా ఎనర్జీ లెవెల్స్ అయిపోయాయి. అగైన్ వి స్టార్టెడ్. ఓకే దగ్గరే అన్నారు కదా అని రివర్ ఫ్రంట్ చూద్దాంలే, ఇట్ మే బీ బ్యూటిఫుల్. ఎందుకంటే రివర్ ఫ్రంట్ అంటే ఆబ్వియస్గా రివర్కి ఆపోజిట్లో ఉంటుంది, బాగుంటుంది అనే ఆ థాట్లో వి స్టార్టెడ్ ఆ జర్నీ. వి స్టార్టెడ్ ఆ వాకింగ్. వెళ్ళాము. ఎంట్రన్స్లో బుద్ధాది స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయి. ఇట్లా క్వైట్ లుకింగ్ నైస్ అనమాట. చుట్టూ ప్లాంట్స్, గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కానీ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ పార్క్స్ లిటరల్లీ టూ గుడ్ అనమాట.
they don't even have a pani puri chaat bandi or something food items near any park entrance there, because అవి ఉంటే ఆబ్వియస్గా అంత క్లిక్ అంటే లైక్ నీట్గా మెయింటైన్ చేయలేమన్న ఫీలింగ్ ఉండుంటుంది కదా. ఇంతకీ జరిగింది ఏంటంటే మేము వెళ్ళిన రివర్ ఫ్రంట్ అనేది తప్పు అనమాట. అది కాదు, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలని తర్వాతే తెలుసుకుని మళ్ళీ వి చేంజ్ ద డైరెక్షన్, వి వాక్డ్ సో లాంగ్ అండ్ ఫైనల్గా ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. దట్ ఈస్ గౌమతి రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్. కష్టపడి వచ్చాము, నడుచుకొని వచ్చి మెట్లు దిగిన తర్వాత మహాబావుల్లాగా బేల్పూరి ఆయనకి కనబడ్డాను. వి జస్ట్ వాంటెడ్ టు టేస్ట్. ఇక్కడ టేస్ట్ ఎలా ఉండిద్దో ట్రై చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ డౌట్ పడ్డాం అనమాట, ఏంటి ఇలా ఉత్త ప్లెయిన్ దాంట్లోనే ఏవో కలిపేస్తున్నాడు, ఏంటి అసలు తినగలమా తినలేమా అనుకుని డౌట్ పడ్డాము. కానీ చెప్పాలంటే మన సైడ్ కన్నా కూడా కొంచెం ఫ్లేవర్స్ ఇక్కడే బాగున్నాయి. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అడాప్ట్ అయ్యాయి కాబట్టి దే ఆర్ వెరీ గుడ్ అండ్ మిక్సింగ్ బేల్పూరి ఆర్ సంథింగ్. ఈవెన్ పానీపూరి కూడా తిన్నాము ఒక దగ్గర, ఎక్సలెంట్ ఉండింది అనమాట. దే ఆర్ వెరీ గుడ్ అట్ మేకింగ్ దిస్ పానీపూరి చాట్ వాళ్ళ థింగ్స్ కదా. ఈరోజు ఏమీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, జస్ట్ ఓకే వి జస్ట్ హ్యావ్ ఏ క్లిక్ ఆఫ్ దిస్ బేల్పూరి అనుకున్నాం. వి జస్ట్ ట్రైడ్ అవుట్. మేము ఇద్దరం కలిపి ఒకటి తీసుకున్నాం. ఇట్ కాస్ట్ అరౌండ్ 40 రూపీస్ అనమాట. ఇట్స్ టూ మచ్ ఆఫ్ కాస్ట్, ఎందుకంటే మన సైడ్ 20 రూపీస్కే వచ్చేది, ఇక్కడ 40 రూపీస్ అన్నాడు. ఓకే ఫైన్, వేరే ఊరు వచ్చినప్పుడు వీ కాంట్ ఆర్గ్యూ ఏంటన్నా ఎంత అని మనం ఎలాగో అడగలేం కదా, ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. సో ఇంకా వీ స్టార్టెడ్. ఫైనల్లీ గోమతి రివర్ ఫ్రంట్ వ్యూకి అయితే వచ్చేసాము. వి స్టార్టెడ్ అండ్ ఇట్స్ వాజ్ క్వైట్ కూల్, నీట్, పీస్ఫుల్ ప్లేస్. కానీ నీట్నెస్ మెయింటైన్ చేయడంలో మాత్రం ఐ లైక్ దిస్ ప్లేస్. అస్సలు ఎంత నీట్గా ఉంటున్నాయో. మోర్ ఓవర్ నేను చూసిన వరకు అఫీషియల్ ఏరియాస్లో ఉన్న రోడ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా మెయింటైన్ చేశారు. అది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అక్కడ పెద్దగా ఏమీ లేవు, జస్ట్ సోంపాపుడు లేకపోతే లైక్ వాట్ ఏమంటారు పాప్కార్న్, చాయ్ వాళ్ళ, ఇది తప్ప లొకాలిటీలో ఇంకేమీ తినడానికి లేవన్నమాట. ఇంకో సోర్సెస్ లేవు. మేమేమో అంబేద్కర్ పార్క్ వెళ్ళిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. సమ్వన్ సెడ్ దట్ రివర్ ఫ్రంట్ దగ్గర చాలా షాప్స్ ఉంటాయి, యూ హ్యావ్ మోర్ షాపింగ్ ఆప్షన్స్, అది ఇది అంటే ఓకే అనుకుని ఆవేశపడి వెళ్ళాం. కానీ వాట్ వీ వాజ్ డన్ వాజ్ నథింగ్. ఏం చేయలేదు, జస్ట్ ఆ రివర్ ఫ్రంట్ ఆ వ్యూ పార్క్ చూసుకొని ఇట్ వాజ్ నైస్. రివర్ దగ్గర లైట్స్ పెట్టి ఆబ్వియస్గా మన సైడ్ ఉండేటట్టే ఉండింది. మచ్ బిగ్గర్ థింగ్స్ ఏమీ లేవు అక్కడ. ఏదో పక్క ఊరు వెళ్ళి ఏదో చూడాలి కాబట్టి వి జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై అండ్ ఇట్ వాజ్ నైస్. బాగుంది ప్లేస్, ఒక రూమ్ చేయడానికి లేకపోతే ఒక ఈవినింగ్ అలా సరదాగా కొంచెం టైం స్పెండ్ చేసి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. కానీ ఇక్కడ నాకు అస్సలు నచ్చలేంది ఏమి అంటే పేర్స్ మాత్రమే ఉంటున్నారు అనమాట ఎక్కువ. ఇట్ ఈస్ క్వైట్ అన్కంఫర్టబుల్ ఫర్ అస్, ఎందుకంటే వెళ్ళి అక్కడ కూర్చోలేము, ఏమి చూడలేము. అన్ని చోట్ల వాళ్ళే ఉంటే వీ కాంట్ బి దట్ మచ్ ఏమంటారు కంఫర్టబుల్గా తిరగలేకపోయామన్నమాట. ఇంకా మళ్ళీ ఆ మధ్యలో ఒకసారి పాప్కార్న్ కొనుక్కొని వి జస్ట్ ఎయిట్ అండ్ గివ్ ఇట్ ఏ ట్రై ఒకసారి అలా చూసి ఇంకా రిటర్న్ అయిపోదాం, వద్దు లేట్ అయిపోతుంది. ఎందుకంటే మేము కార్ మాట్లాడుకుని రాలేదు కదా, వీ హ్యావ్ టు టేక్ అనదర్ ఆటో ఆర్ కార్ టు రిటర్న్ బ్యాక్ టు అవర్ ప్లేస్. బుక్డే ఆటో ఇట్ కేమ్. చెప్పాలంటే వెళ్ళే టైంకన్నా రిటర్న్ అయ్యింది, చాలా ఎర్లీగా రిటర్న్ అయిపోయాం. క్వైట్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఇట్ వాజ్ నైస్. చూడడానికి లక్నోలో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి, మాకే టైం సరిగ్గా లేదనిపించింది. ఉండుంటే ఇంకా బాగుండి అనిపించింది. హ్యాపీ, థ్యాంక్ యూ, హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. బాయ్.